సో మున్సిపల్ ఎలక్షన్ చూస్తే మాత్రం పూర్తిగా వైలెన్స్ యాక్టివిటీలోకి వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఇంకా పోలింగ్కి అంటే లక్ష వరకు ఆ టైంలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలామంది మీద దాడులు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. నిన్న మల్లారెడ్డి గారి మీద దాడి జరిగారు అంటున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా హరీష్ రావు గారి మీద కూడా చెప్పులు విసిరిన వీడియో కూడా ఒకటి వచ్చింది. సో వాళ్ళు నిర్వసితులు అంటే ఎవరైతే మనకి ఆ, గతంలో గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎవరైతే ఆ యొక్క నిర్వసితులు ఉంటారో, భూ నిర్వసితులు ఉంటారో వాళ్ళకి న్యాయం చేయలేదు. సో ఈరోజు ప్రచారంకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా దాని మీద వ్యతిరేకంగా అంటే ప్రభుత్వానికి వాళ్ళు గతంలో ఉండి ఏం చేయలేదు అన్న అంశం మీద వాళ్ళు ఎక్కువగా బలంగా రియాక్ట్ అవ్వడం జరిగింది. అసలు నిజంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేయించారేమో అన్నట్టుగా, చెప్పులు విసిరేరేమో అన్నట్టుగా చూపించారు, కానీ అక్కడ కాదు. సో గతంలో ఏవైతే ప్రాజెక్ట్ సంబంధించిన భూములు తీసుకున్నారో ప్రాజెక్టులు పూర్తయ్యాయి, వాళ్ళకి న్యాయం జరగలేదు. పూర్తిగా వాళ్ళందరూ కూడా బాధితులు అన్నది నిర్ధారణ అయింది. అంటే ఇందాక కూడా చాలామంది మాట్లాడుతున్నారు, మేము ఆ రకంగా నిరసన తెలపడానికి ప్రధాన కారణం ఏంటంటే మేము భూములు ఇచ్చాము, మాకు భూములు ఇచ్చిన దానికి గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. అందుకే మేము పూర్తిగా బలంగా అంటే మేము ఆ రకంగా నిరసన తెలుపుతున్నాం. నిరసన తెలిపే టైంలో బీఆర్ఎస్ కార్యకర్తలే మమ్మల్ని రెచ్చగొట్టారు, అందుకే మేము దాడులు చేసాము. అంటే ఆ రకంగా నిరసన తెలిపే ప్రయత్నంలో కొంతమంది చేశారని ఒక ప్రధాన అంశం. అదేవిధంగా మల్లారెడ్డి గారి మీద కూడా దాడి జరిగిందని కూడా ఒక ప్రధాన అంశం తీసుకుంటాం.